స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేస్తే ఎగ్జామ్ అని ఉంటుంది. ఎగ్జామ్ను క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్ డేట్ అండ్ టైంను ఓకే చేయమంటుంది. మనం ఓకే చేస్తే ఓకే అవుతుందని చెప్తుంది. దానికోసం మనం పైనుంచి కిందికి డ్రాగ్ చేస్తే లొకేషన్ ఆన్లో ఉండాలి, మరియు వైఫై ఆన్లో ఉండాలి. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ మేనేజ్మెంట్ అనే దాన్ని తీసుకోవాలి. జనరల్ మేనేజ్మెంట్ను దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు డేట్ అండ్ టైం అనేది వస్తుంది. డేట్ అండ్ టైంను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు ఆటోమేటిక్ డేట్ అండ్ టైం ఉంటుంది. దాన్ని ఓకే చేస్తే దాని కింద ఉన్నటువంటి ఆటోమేటిక్ టైం దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే సెలెక్ట్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే రిలీజియన్ ఉంటుంది, మళ్ళీ క్లిక్ చేసి ఇండియా ఉన్నప్పటికీ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇండియా అనేది తీసుకోవాలి. తీసుకుంటే కార్నర్లో 5:17 అనేది ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా టైం అప్డేట్ అవుతుంది. మరి ఈ ట్యాబ్ను బ్యాక్ వచ్చి మళ్ళీ స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయాలి. స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేస్తే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. కానీ ఏ ట్యాబ్ అయితే మనం ట్యాగ్ చేయలేదో ఆ ట్యాబ్ ఓపెన్ కాదు. అందుకే అడుగుతుందండి డివైస్ నాట్ ట్యాగ్ అని. ఇప్పుడు ట్యాగ్ అయినటువంటి ఇంకో ట్యాబ్ని తీసుకుని నేను దానికి ఎగ్జామ్ను క్లిక్ చేస్తున్నాను. ఎగ్జామ్ను టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తేనే ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. మళ్ళీ ఓకే చేస్తే అక్కడ క్వశ్చన్స్ వస్తాయి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది దాన్ని క్లిక్ చేస్తేనే మనకు క్వశ్చన్స్ 1 by 1 వస్తాయి. వాటికి ఆన్సర్లను టచ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. పైన క్వశ్చన్ నెంబర్ ఉన్నాయి, ఆ క్వశ్చన్ నెంబర్ని టచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ అయిపోయినాక లాస్ట్లో సబ్మిట్